నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు అధికారం చెలాయించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి కేవలం నవరత్నాలకి మాత్రమే పరిమితమైపోయారు. మిగతా కార్యక్రమాల్ని అటకెక్కించేశారు, రాష్ట్ర ప్రయోజనాల్ని పక్కన పడేశారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అందుకు ఉదాహరణ జల్ జీవన్ మిషన్. ఇది 2019 అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాక మునుపు నుంచే కేంద్ర ప్రభుత్వం దీన్ని తెర మీదకి తీసుకొచ్చింది. అప్పట్లో వాటర్ గ్రిడ్ అనే పేరుతోటి ఈ పథకం ఉండేది. 2018లోనే ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తెర మీదకి తీసుకొచ్చింది. అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ దీన్ని ఎక్కడెక్కడ స్థాపించాలి, ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనే దాని మీద ఒక నివేదిక కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ఎంత నిధులు అవసరమవుతాయి, కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత పెడుతుంది అనే దాని మీద కూడా అప్పట్లో ఒక అవగాహన ఉంది. కానీ తరువాత అంటే 2019లో పరిస్థితులు మారిపోయాయి. ఏపీలో టీడీపీ ఓడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా పక్కన పడేశారు. పక్కన పడేయటం వల్ల నష్టం ఏంటి అని అంటే కనుక, రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉంటే దాంట్లో ప్రతి నియోజకవర్గంలోనూ ఏదో ఒక గ్రామంలో ఎండాకాలం వచ్చిందంటే నీటి బిందెలు పట్టుకుని మహిళలు రోడ్ల మీద నీళ్ల కోసం బారులు తీరి, అంటే బావుల దగ్గర లేకపోతే ఇంకిపోయిన చెరువులు గుంటల దగ్గర ఎక్కడో ఒక చోట నిలబడి నీళ్ళని తోడుకోవాల్సిన పరిస్థితి ఇప్పటికీ ఉంది. సో దాన్ని రూపుమాపాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ వాటర్ గ్రిడ్ అనేదాన్ని తీసుకొచ్చింది. 2020-21 ఆ టైంలో దీని పేరుని మార్చింది. జల్ జీవన్ మిషన్గా దీని పేరు మార్చి మళ్ళీ ఇస్తాము అంటే ఏ రాష్ట్రానికి ఈ కార్యక్రమం కావాలో, ఏ రాష్ట్రానికి ఈ ప్రయోజనం కావాలో ఆ రాష్ట్రం వాళ్ళు అప్రోచ్ అయితే ఇస్తాము అని చెప్పేసి అనౌన్స్మెంట్ కూడా చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయారు. ఎందుకంటే మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొంత నిధులు వెచ్చించాలి కదా. మొత్తం అంతా ఈయన చేసే అప్పులు ఇవన్నీ కూడా ఆయన ప్రయోజనాల కోసం, ఆయన సెక్యూరిటీ కోసము, లేకపోతే ఈ నవరత్నాల కోసం, సంక్షేమ పథకాల కోసం మాత్రమే వాడారు, కానీ వేటికి వాడలేదు. పైగా ఋషికొండలో అంటే పెద్ద పెద్ద భవనాలు కట్టించుకున్నారు, రాజప్రసాదాలు లాంటి భవనాలని నిర్మించుకున్నారు 400 కోట్లతోటి. మరి జల్ జీవన్ మిషన్కి కేటాయించినట్లయితే వాటి ద్వారా ఎంతోమంది పేద ప్రజలకి, మారుమూల కుగ్రామాల్లో ఉన్న ప్రజలకి ఎండాకాలంలో నీటి దాహం అనేది లేకుండా చేసుకునే పరిస్థితి ఉండేదేమో. కానీ జగన్మోహన్ రెడ్డి వాటి మీద ఎక్కడా దృష్టి పెట్టిన పాపాన పోలేదు. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏదైతే కూటమి సర్కారు 2024లో ఏర్పడిందో వెంటనే సర్కారు దీని మీద దృష్టి పెట్టింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈ జల్ జీవన్ మీద దృష్టి పెట్టి ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ నీటి ఎద్దడి ఉంది, ఏ జిల్లాల్లో ఇది ముఖ్యంగా ప్రథమంగా ఏ జిల్లాల్లో కావాలి అనే దాని మీద దృష్టి పెట్టి దాని మీద కేంద్రానికి ఒక నివేదిక పంపించేలాగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కలిసి పనిచేశారు. కేంద్రానికి నివేదిక వెళ్లటంతో 2 నెలల క్రితమే ఇది ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంకి సంబంధించి పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మార్కాపురం నియోజకవర్గంతో పాటుగా ప్రకాశం జిల్లాలోని అనేక నియోజకవర్గాలకి కూడా ఈ జల్ జీవన్ మిషన్ ఫలితాలు అందడానికి ఎంతో కాలం పట్టదు. ఇక 2-3 సంవత్సరాల్లో, రాబోయే 2-3 సంవత్సరాల్లో అటు నెల్లూరు జిల్లా వరకు కూడా ఈ జల్ జీవన్ మిషన్ వ్యాప్తి చెంది, అంటే ఈ పథకం తాలూకా ఫలితాలు వాళ్ళు కూడా అందుకునే పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఇది కేవలం ఇక్కడ నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లా, ఒంగోలు ఇక్కడ వరకు మాత్రమే పరిమితం కాదు. ఇటు ఉత్తరాంధ్రకి కూడా ఈ సేవల్ని విస్తరించడానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నాయి. అందుకే మొత్తం మీద 70,000 కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయి అని చెప్పేసి కూడా ఇక్కడ నివేదిక ఇవ్వడం జరిగింది. దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సానుకూల స్పందన అనేది వచ్చినట్టు తెలుస్తుంది. అయితే మరి గత ప్రభుత్వం దీన్ని ఎందుకు పక్కన పెట్టేసింది? కేవలం జల్ జీవన్ మిషన్ని మాత్రమే పక్కన పెట్టిందంటే కాదు. వాటర్ గ్రిడ్ తోటి పాటుగా, అంటే అప్పట్లో వాటర్ గ్రిడ్ అనే పేరు ఉండేది, తర్వాత జల్ జీవన్ మిషన్గా మార్చారని చెప్పుకున్నాం కదా. దాంతో పాటుగా డ్రిప్ ఇరిగేషన్ని పక్కన పెట్టింది. దాంతో పాటుగా ఇంకొక పథకం, అంటే రైతులకి చాలా అవసరమయ్యే పథకం హార్టికల్చర్కి సంబంధించి కూడా మరో పథకాన్ని కూడా పక్కన పెట్టింది. అలాగే రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించి అనేక కార్యక్రమాలు మన రాష్ట్రానికి, అంటే మన రాష్ట్రం కూడా కొంత పెట్టుబడి పెట్టడం, ల్యాండ్ కేటాయించడం, ఇలాంటివి, అంటే ముఖ్యంగా రైల్వే డివిజన్, విశాఖ రైల్వే డివిజన్ లాంటి దాన్ని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అలాంటి వాటిని కూడా కింద పడేసింది, పూర్తిగా కింద పడేసింది. వాళ్ళు కేవలం వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాళ్ళ కాళ్ళ కిందేసి తొక్కేశారు ఇలాంటి పథకాలన్నింటినీ కూడా.
సో ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త ప్రభుత్వం 2024లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటి మీద దృష్టి పెట్టింది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, మారుమూల గ్రామం, చిట్ట చివరి గ్రామానికి కూడా నీళ్లు అందించాలి. అందులోనూ ఈ జల్ జీవన్ మిషన్లో ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రతి గ్రామంలోని ప్రతి పౌరుడికి కూడా రోజుకి 50 లీటర్ల నీళ్లు అందించాలనేది వీళ్ళ ముఖ్య ఉద్దేశం. అంటే వాళ్ళు త్రాగే నీరుతో పాటుగా అన్నం వండుకోవడానికి కావచ్చు, ఆహార పదార్థాలు శుద్ధి చేసుకోవడానికి కావచ్చు, అన్నిటికీ కూడా ఈ నీటిని అందించాలి అనేది ముఖ్య ఉద్దేశం. అంటే వాళ్ళు చెరువుల్లో నీళ్లతోటి ఇప్పటి వరకు కొంతమంది వంట చేసుకుంటున్న సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. కానీ దానివల్ల వాళ్ళ ఆరోగ్యం ఎంతలా దెబ్బతింటుంది, వాళ్ళకి ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, ఎలా ఆసుపత్రులు పాలవుతున్నారు, వాళ్ళు డబ్బులు కూడా ఎలాగ నష్టపోతున్నారు ఇలా ఆరోగ్యం పాడవటం వల్ల అనేది మన కళ్ళతోటి మనం చూస్తున్నాం. కాబట్టి అన్ని అవసరాలు తీరడానికి, ముఖ్యంగా దాహంతో పాటుగా ఇతర అవసరాలు కూడా తీర్చుకోవడానికి, అంటే ఆహారం వండుకునే దానికి సంబంధించి కావచ్చు, ఏమైనా కావచ్చు, మొత్తం అన్ని అవసరాలు తీరడానికి ఒక్కొక్క మనిషికి 50 లీటర్ల చొప్పున నీరు అందించాలనేది ఈ జల్ జీవన్ మిషన్ క్రింద భాగం అనమాట. సో కాబట్టి పవన్ కళ్యాణ్ దీని మీద అందుకే అంత దృష్టి పెట్టారు. ఈ పథకం కూడా రాబోయే 2-3 సంవత్సరాల్లో, అంటే 2029కి మన రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ నీరు ఉండేలాగా, త్రాగునీరు ఎద్దడి లేకుండా చూసుకునేలాగా ప్రభుత్వం కృషి చేస్తుంది. పవన్ కళ్యాణ్ దాని మీద గట్టిగా పనిచేస్తున్నారని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు.